మీరు విఘ్నేశ్వరుడి విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క అంకెతో సంబంధం ఉంటుంది. పరమశివుడికి 8 అంకెతో సంబంధం, అమ్మవారికి 16 అంకెతో సంబంధం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ష ర వ ణ భ వ 6 అంకెతో సంబంధం. షణ్ముఖుడు 6 ముఖాలతో ఉంటాడు, 6 అంకెతో సంబంధం. ఆయన మంత్రం కూడా 6 అక్షరాలు. అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి 16తో సంబంధం. పూజ అంతా 21 మీద నడుస్తుంది. 21 పత్రులు, 21 ప్రధాన నామాలు, 21 రకమైనటువంటి ప్రకృతులు, వీటి మీద నడుస్తాడు. కానీ ఆయనకి 16 అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే విఘ్నేశ్వరుడి విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు. ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో 16 నామాలు చెప్పాలి. మీరు ఏ పని చెయ్యండి, ఆ 16 నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు. మీరు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు ఎడతారు? ఓ నమస్కారం పెట్టి పూజ చేసుకున్నాక ఎడతారు. పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం. ఒకవేళ ఈ 16 నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి. కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఇందులో ఏవి దాపరికం లేకుండా చెప్పాలి అంటే ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతుంటే మిగిలిన వాళ్ళైనా వినాలి. చదవడం రాకపోతే కనీసం వినాలి. అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హీరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని. ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే విఘ్నేశ్వరుడివి 16 నామాలు చెప్పారు. సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः 16 నామాలు. షోడశైతాని నామాని, ఈ 16 నామాలు తప్పకుండా షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి, ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే. ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము ఈ 16 నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి, ఈ 16 నామాలుగా రాసుకునైనా చదవాలి. ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి, నోరు తిరగదు అంటే ఎప్పటేత్ శృణుయాదపి, కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి. ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి. అందుకని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి. విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది, అక్షరాభ్యాసము అంటాం. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ 16 నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి. ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలుపెట్టారు. విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు? యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైతే ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి పంపిస్తారు. ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు. ఉపనయనం చేసిన
లేదా అక్షరాభ్యాసం అనుకోండి, బ్రహ్మచర్యం ప్రారంభమైంది. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్లి కాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి, ఇది చదవాలి. విద్యారంభే, తర్వాత వివాహేచ. బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది? పెళ్లి చేసుకుంటే. వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి. ప్రవేశే నిర్గమే తథా. ఇది కానీ ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి. అంటే ప్రవేశే నిర్గమే తథా, లోపలికెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు. ఏమిటి దాని అర్థం? ప్రవేశే అంటే లోపలికి వెళ్ళడం, నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం. లోపలికెళ్ళినా బయటికి వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంటికంతటికి అడగవలసినవి 16 ఉన్నాయి యథార్థానికి. ఈ 16 అడగాలి యజమాని. అవి కూడా ఒక క్రమంలో ఉంటాయి. 7 తన కుటుంబం కోసం అడగాలి. 7 కాకుండా మిగిలినటువంటి 9 తన కొరకు అడగాలి. ఈ 9ని ఈ 7ని కలిపి సద్గతి అని పిలుస్తారు. వెళ్ళవలసిన దారిలో వెళ్ళడానికి మార్గాన్ని అడుగుతున్నాడు అంటారు. ఆ దారిలో వెడితే లక్ష్యాన్ని చేరుతాడు. తన కొరకు 9 అడగాలి, తన కుటుంబం కోసం 7 అడగాలి. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.